ప్రపంచంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమల నిర్వహణలో లోపాలపై ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయించటమే మినహా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించాలన్న సంకల్పం పాలక మండలిలోనూ అధికారుల్లోనూ కనిపించటం లేదు. అక్కడ ఆధిపత్య పోరు ఒక పక్క, కోనేటి రాయుణ్ణి తమ సంపాదనకు వాడుకోవాలన్న ఉద్యోగుల తపన మరోపక్క తిరుమల ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. టీటీడీ చరిత్రలో పెను విషాదంతో 6 చనిపోయిన వేళ అసలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణతో పాటు అందులో అధికారులు, ఉద్యోగుల తీరు చర్చనీయాంశమైంది. టీటీడీ చైర్మన్ పదవి ఒక హోదాగా మారిపోయింది. ప్రమాణ స్వీకారం చేసిందే తడవుగా కొన్ని మార్పులు చేసినట్లు ప్రవర్తించడం మినహా చైర్మన్లుగా వస్తున్న వ్యక్తులు సాధిస్తున్నది ఏమీ లేదు. పైగా సీఎం చంద్రబాబు సమక్షంలోనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు వాదులాడుకున్న తీరు కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరిని ఎవ్వరూ లెక్క చేయకపోవటం, అధికారంలో ఒక హైరార్కీని పట్టించుకోకపోవటం అక్కడి పాలనా లోపాలను వేలెత్తి చూపించింది. టీటీడీలో ఉన్నత స్థాయి వ్యక్తుల మధ్య సమన్వయ లోపానికి అది నిదర్శనంగా నిలిచింది. నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నావంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారని ఇద్దరూ మాట్లాడుకోవటం సీఎంకే కోపం తెప్పించింది. ఇద్దరిని మందలించి నోరు మూయించాల్సి వచ్చింది. పైగా ఏకవచనంతో సంబోధించుకున్న తీరు కూడా వారి కుసంస్కారానికి దర్పణం పట్టింది. ఇక ఈవో ఎవరైనా సరే జేఈఓలు వారిని పట్టించుకోరు. ప్రస్తుతం బదిలీకి గురైన జేఈఓ గౌతమి ఎవరిని లెక్క చేయరని చెబుతున్నారు. ఏది చెప్పినా ఇప్పుడు కాదని తర్వాత చూద్దామని సమాధానమిస్తారట. పైగా ఆమె వైసీపీ హయాంలో కీలక పదవులు నిర్వహించి జగన్కు అనుకూలంగా ఉంటారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొండ మీద విధులు నిర్వహించే జేఈఓ వెంకన్న చౌదరి కూడా తనకు నచ్చిన విధంగానే పనిచేస్తారు తప్ప భక్తుల సౌకర్యార్థం ఎలాంటి నిర్ణయాలను అమలు చెయ్యరని చెప్పుకుంటారు. ఎవరు ఏమడిగినా సరైన సమాధానం రాదని అంటున్నారు. పైగా వీఐపీ దర్శనాల్లో మాత్రమే తరించే టీటీడీ ఉన్నతాధికారులు ఆ ఒక్క పని చేస్తే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. క్యూలైన్ల నిర్వహణ, అందులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవటం లాంటి అంశాలపై అసలు దృష్టి పెట్టడం లేదు. దేవుడి దర్శనానికి వచ్చిన వారిని ఒక తోపు తోసి బయటకు పంపిస్తే చాలన్నట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. పైన ఉన్నవారు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటే టీటీడీ ఉద్యోగులు దందాల్లో మునిగి తేలుతున్నారు. ఉద్యోగంలో ఉంటూనే సైడ్ బిజినెస్ చేసే వాళ్ళు 90% మంది ఉన్నారని చెబుతారు. తమ కుటుంబ సభ్యులు, బంధువుల చేత షాపులు పెట్టించి వాటి నిర్వహణకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. అలాంటి వారిని టీటీడీ విజిలెన్స్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉద్యోగుల బంధువులు చాలా మంది తిరుమలలోనే చిన్న వ్యాపారాలు చేస్తూ అవకాశం వచ్చినప్పుడు టీటీడీలో చేరిపోతున్నారు. ఉద్యోగ కల్పనలో లంచగొండితనం కూడా బాగానే ఉందని చాలా కాలంగా వినిపిస్తోన్నమాట. అందుకే ఉద్యోగులు గ్రూపులుగా తయారై పని మీద ఎక్కువ ఏకాగ్రత చూపకుండా సంపాదనకే ప్రాధాన్యమిస్తున్నారు. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత కూడా తిరుమల కొండ మీదే తిరుగుతూ ఉంటారు. కొందరు కార్లు, ఆటోలు నడుపుతూ సంపాదిస్తూ ఉంటారు. దర్శనాలు చేయిస్తామంటూ డబ్బులు గుంజి జనాన్ని క్యూ లైన్లో కలిపేస్తూ ఉంటారు. సినిమా హాల్లో బ్లాక్ టికెట్ అమ్మినట్లుగా దర్శనం టికెట్ కూడా అమ్ముకొని టీటీడీ ఉద్యోగులు విజిలెన్స్ కు చిక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పైగా ఇప్పుడు ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థలో కూడా గోల్మాల్ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మరి ఈ అవలక్షణాలన్నిటినీ ప్రభుత్వ పెద్దలు ఎప్పటికీ సరిదిద్దుతారో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.